హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ కమల్ కుమారి వ్లాగ్స్. ఈ ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా? ఇది విజయనగరం రాంబాణం అండి. చాలా మంచి ప్లేస్ అండి. ఖచ్చితంగా విజయనగరం సైడ్ వచ్చిన వారు ఖచ్చితంగా దీన్ని మాత్రం విజిట్ చేయవలసిందే. సేమ్ రాముడి బాణం విల్లు ఎలా ఉంటుందో సేమ్ దీని ఆకారం కూడా అలాగే ఉంటుందండి. రాముడి చరిత్ర అంతా కూడా ఉంటుంది. చాలా 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 బాగుంటుందండి. డే కన్నా నైట్ అయితే లైటింగ్తో ఇంకా అదిరిపోతుంది, అంత బాగుంటుంది. ఇది అవుట్ సైడ్ అండి. అవుట్ సైడ్ ఇది ఒక వన్ సైడ్ పార్ట్ అండి. చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీరు విజిట్ చేయవలసిందే. ఇప్పుడు మనం లోపలికి వెళ్దామండి. చూడండి, లోపలికి వెళ్తున్నాం కదా. ఇక్కడ మొత్తం రాముడి గురించి ప్రతి ఒక్క అణువు కూడా ఇంది మీద క్లియర్ కట్గా రాసి ఉంటుంది. ఇక్కడికి పిల్లలు తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళ నాలెడ్జ్ కూడా ఇంకా మంచిగా పెరుగుతుంది. చాలా బాగుంటుంది కూడా. వాళ్ళకి రామాయణం అంటే ఏంటో తెలుస్తుంది. తల్లిదండ్రులకి ఎలా వాల్యూ ఇవ్వాలి, అన్నదమ్ములు ఎలా కలిసి ఉండాలి, తండ్రి మాటకి ఎంత విలువిచ్చారు రాముడు అనేది కూడా వాళ్ళకి క్లియర్ కట్గా తెలుస్తుందండి. రామాయణం మొత్తం మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుందండి. ఆ గోడపై ఆ శిల్పాలను చూస్తుంటే మనకి ఇంకా అక్కడి నుంచి రాకపోద్దేదండి, అంత బాగుంటుంది. ఖచ్చితంగా విజయనగరం వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ రామబాణం అనేది విజిట్ చేయాలండి. రాముడి చేతిలో ఏమంటారు, రాముడి చేతిలో బాణం ఎలా ఉంటుందో, ఆ విల్లు ఎలా ఉంటుందో సేమ్ అదే మోడల్గా ఉంటుందండి ఆ టెంపుల్ అనేది. చాలా బాగుంటుందండి. నైట్ టైం అయితే లైటింగ్ పెడతారు, అదిరిపోతుందండి. పిల్లల్ని కూడా పిక్నిక్ టైంలో కూడా చాలా స్కూల్స్ ఈ రాంబాణమే విజిట్ చేస్తారండి. చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీకు వీలైతే మాత్రం మీరు ఒక్కసారి చూసి మీ పిల్లలకు కూడా చూపించండి. వీడియో మొత్తం ఫుల్గా తీసి పెట్టామండి. మీరు చూసి మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. మనం దగ్గరికి వెళ్ళి చూసే అవకాశం లేకపోయినా సరే ఇలా కూడా చూసి మనం ఆనందపడవచ్చు, సంతోషపడవచ్చు. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఇక్కడ వరకు ఆఫ్ అండి, అంటే విల్లులో సగభాగం. ఈ హనుమాన్ దగ్గర నుంచి మళ్ళీ రెండో పార్ట్లో మళ్ళీ మొదలవుతుందండి. ఇక్కడ చాలా పెద్ద హనుమాన్ ఉంటుంది. దాని ముందు కూడా చైర్స్ ఉంటాయి, కూర్చుంటారు. ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది. ఇది సెకండ్ దారుమందం అండి. ఇక్కడ నుంచి రెండో పార్ట్ మొదలవుతుందండి. చూసారు కదా, ఇక్కడ కూడా సేమ్ మొత్తం మిగతా రామాయణం అంతా ఉంటుందండి. ఇది ఒక పక్క విల్లు ఫస్ట్ స్టార్టింగ్, రెండో పక్క విల్లు ఇది సెకండ్ అండి. చాలా బాగుంటుందండి. మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి ఈ వీడియోని. వారు కూడా చూస్తారు, ఆనందపడతారు. అందరికీ వచ్చే అవకాశం ఉండదు. ఇలా చూసినా సరే ఆ శ్రీరాముల వారి అనుగ్రహం అందరిపై ఉంటుంది. క్లియర్ కట్గా కిందన ఇచ్చే ఆ పేర్లు ఉన్నాయి కదండి, అది మొత్తం రామాయణమేనండి. ప్రతి దానికి కూడా అక్కడ ఉన్నది కదండి, ఆ విగ్రహం ఉంది కదా, చెక్కిన బొమ్మ, దాని కింద దాని మీనింగ్ ఏంటి, అసలు అదేంటంది క్లియర్ కట్గా రాసి ఉంటుంది. అలా ప్రతిది ఒక దగ్గర దాని కింద మీనింగ్ ఉంటుంది. అదేంటి ఆ బొమ్మ, ఆ విగ్రహానికి మీనింగ్ ఏంటి, కిందన అదేంటి, అక్కడ ఏం జరిగింది సిచ్యువేషన్ అది పూర్తిగా రాసి ఉంటుంది. చాలా బాగుంటుంది. పూర్తిగా వీడియో చూసి మీకు కూడా నచ్చినట్టయితే మా వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ రామబాణం మా పిల్లలు వెళ్ళినప్పుడల్లా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే, అక్కడ ప్లేస్ కూడా చుట్టూ పొలాలు ఉండి పొలాల మధ్యలో ఉంటుంది. చాలా బాగుంటుంది. అందువల్ల అనుకుంటా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. మనం ఏదైనా స్పాట్ పలానా దగ్గరికి వెళ్దాము అంటే లేదు మేము రాంబాణమే వెళ్తామని చెప్తారు. అంత బాగా నచ్చుతుంది పిల్లలకి. ఏం చెప్పాలంది నాకు మాటలు రావట్లేదు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుందండి. చెప్పిందేమి చెప్తూ ఉంది, బోర్ కొడుతుంది అనుకోకండి.
ఆ కథను చూడండి, క్లారిటీగా ఎంత అర్థమవుతుందో. వారణలు చూడండి, వారధి కట్టడానికి ఎంత సాయం చేశారో శ్రీరాములు వారికి. మార్నింగ్ టైంలో వల్ల చాలా ఖాళీగా ఉంది. అదే ఈవినింగ్ టైం అయితే అస్సలు ఖాళీ ఉండదండి, చాలా సందడిగా ఉంటుంది. మార్నింగ్ కొంతమందే వస్తారు, ఈవినింగ్ అయితే ఆ లైటింగ్ చాలా బాగుంటుంది. నిజంగా హరివిల్లు చూసినట్టుగా, రాముడి చేతిలో విల్లు చూసినట్టుగానే ఉంటుంది, అంత బాగుంటుంది. అందుకని ఈవినింగ్ ఎక్కువ వస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి. అలాగే కొంతమందికి, మీకు వీలైనంత మందికి షేర్ చేయండి. సమ్మర్ హాలిడేస్లో వైజాగ్ సైడ్ కానీ క్యాంప్ మీరు వస్తూ ఉంటే ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో కానీ వస్తే మీరు విజయనగరం విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఏంటి ఈమె ఎన్నిసార్లు చెప్తుంది బాగుంటుంది బాగుంటుంది అని అనుకుంటున్నారేమో, నిజంగా చాలా బాగుంటుందండి. అందుకనే ఇన్నిసార్లు చెప్తున్నాను. ఖచ్చితంగా వైజాగ్ వస్తే విజయనగరంలో ఈ రాంబాణం అనేది ఖచ్చితంగా మీరు చూడండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం చేయండి ఖచ్చితంగా. అలాగే మీకు కొంచెం సోదిగా అనిపించవచ్చు, ఏం మాట్లాడాలో అర్థం అవ్వలేదు, ఇది చాలా లాంగ్ వీడియో వల్ల, అందుకని అలా మాట్లాడినాను. నేను ఏమైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి. బాయ్.